సంకల్పం ఉంటే వయసుతో సంబంధం లేదంటూ నిరూపిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగడం గ్రామానికి చెందిన గోదావరి వెంకట సుబ్బారావు. వ్యవసాయ విద్యలో ఎంఎస్సీ, పీహెచ్డీ పూర్తి చేసి ఆల్ ఇండియా టొబాకో బోర్డులో వివిధ హోదాల్లో పనిచేసి రీజనల్ మేనేజర్గా పదవీ విరమణ చేసిన ఆయన సాగు రంగంలో ప్రస్థానం ప్రారంభించారు. తాతలు, తండ్రుల నుంచి వ్యవసాయంతో ఉన్న అనుబంధంతో ఉద్యోగ విరమణ అనంతరం సేద్యం దిశగా అడుగులు వేశారు. తనకున్న 15 ఎకరాల కొబ్బరి తోటలో 2 ఎకరాల్లో పోకను అంతర పంటగా పెంచారు. 4 ఎకరాల్లో మినుము, 8 ఎకరాల్లో అరటిని సాగు చేస్తున్నారు. ఎకరానికి 120 పోక చెట్లు వేశానని, పోక చెట్ల మీద ఏడాదికి 40,000 ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నారు. సాగులో చాలా వరకు సేంద్రియ విధానాలను ఆచరించడంతో దిగుబడులు పెరగడంతో పాటు నాణ్యంగా వస్తున్నాయంటున్నారు. మినుము సాగుతో నేలసారం పెరగడంతో పాటు ఎకరానికి 5 బస్తాల వరకు దిగుబడి వస్తుందంటూ చెబుతున్నారు. నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ పీహెచ్డీ చేసి రీజనల్ మేనేజర్ టొబాకో బోర్డుగా రిటైర్ అయ్యాను. మా నాన్నగారు అందరికీ ఆదర్శంగా ఉండేలా వ్యవసాయం చేసేవారు. ఆ మక్కువతోటి నేను కూడా రిటైర్ అయిన తర్వాత వారి యొక్క అడుగుజాడల్లో 15 ఎకరాల కొబ్బరి తోటని కూడా ఆదర్శ వ్యవసాయ క్షేత్రంగా తయారు చేసి దాంట్లో 2 ఎకరాలు పోక తోట వేసాము. పోక తోట మీద మొక్కలు పెరిగిన తర్వాత ఏ పెట్టుబడి లేకుండా మనకు ఆదాయం వస్తుంది. కొబ్బరి తోట పెట్టిన పెట్టుబడి పోక ఉంటుంది. 4 ఎకరాలు మినుగు వేసాము. ఆ మినుగు 2 విధాలుగా రైతుకు ఉపయోగపడుతుంది. పచ్చిరొట్టుగానే ఉపయోగించుకోవచ్చు, పండితే మినుగులు కూడా తీసుకోవచ్చు. ఎకరానికి 5 బస్తాలు తక్కువ కాకుండా పండుతోంది. దాని మీద కూడా నాకు అడిషనల్ గా ఆదాయం వస్తుంది. ఇది కాకుండా ఒక 8 ఎకరాల్లో అరటి వేసాము. దాన్ని రటూన్ క్రాప్ ఉంచి మొట్టమొదట ఇనీషియల్ గా పెట్టే పెట్టుబడిని తగ్గించుకుని రటూన్ క్రాప్ ని జాగ్రత్తగా పెంచుకుంటున్నాము. దానివల్ల మొక్కకు వచ్చి ఒక 50-60 రూపాయలు పెట్టుబడి రైతుకి కలిసి వస్తుంది. మెయిన్ గా ప్రతి వాళ్ళు రసాయన ఎరువుల మీద ఆధారపడి నేలని నిస్సారం చేస్తున్నారు. నేను 75% సేంద్రియ ఎరువులను వాడి ఒక 25% మాత్రమే రసాయన ఎరువులు వాడతాను. దాని ద్వారా నాకు కొబ్బరి తోట కానీ, అరటి తోట కానీ, ఏ సస్యమైనా కానీ అందరి మీద ఎక్కువ ఫలసాయం వస్తుంది. అందరికి ఎకరానికి 1000 కొబ్బరికాయలు పెడితే నాకు 2,500 కొబ్బరికాయ తక్కువ కాకుండా పడుతుంది. ఒక దింపుకి ఎకరానికి 2,500 కాయ తక్కువ కాకుండా నాకు పడుతుంది. అందరికి 1,000-1,200 పడుతుంది. అందుకని సేంద్రియ వ్యవసాయం నాకు చాలా అనుకూలంగా ఉంది. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను నేను. ప్రస్తుతం కొబ్బరిలో వయసు మళ్లిన చెట్లను తీసేసి వాటిలో కొత్త మొక్కలను నాటుతున్నారు. కొబ్బరి మొక్కలను పెంచి తోటి రైతులకు సైతం అందిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. పొలంలోని గట్ల మీద దాదాపు 57 పనస చెట్ల నుంచి ఏడాదికి 50,000 రూపాయలు పైబడి ఆదాయం తీస్తున్నారు. అలానే కొబ్బరిలో వేసిన అరటి నుంచి ఏడాదికి ఎకరానికి 50 నుంచి 60,000 రూపాయలు అదనంగా ఆదాయం సంపాదిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక ఆవును పెంచుతూ పొలానికి సేంద్రియ ఎరువును అందిస్తున్నారు. అంతర పంటల సాగు రైతుకు ఆదాయాన్ని అందిస్తుందని, సాగులో సేంద్రియ విధానాలను జోడిస్తే ఆరోగ్యకర దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుందంటూ తన అనుభవాల ద్వారా తెలియజేస్తున్నారు.